మాయా నేరేడు పళ్ళు తెమ్మన్నావు తెచ్చాం అట్లతో ఐస్ క్రీమ్ అవుతుందా? ఐస్ క్రీమా అవుతుందిరా, ఎందుకు అవుతుంది చెప్పు, ఎక్కడ ఉన్నాయి? ఇంకెక్కడ ఉన్నాయి? మన పొండేకల రాజా దగ్గర ఉన్నాయి. ఏయిరా అద్దరు బాబోయ్ నేరేడు పళ్ళు లాగితే ఏం లాగట్లేదు. ఇందాక నేరేడు పళ్ళు తెచ్చాడు కదా ఫ్రెండ్స్, ఆ నేరేడు పళ్ళతో నేరేడు పళ్ళు ఐస్ క్రీమ్ చేద్దామని మా టీం మొత్తం వచ్చింది. కుర్రగాంగో చెప్పండి రా, హాయ్ చెప్పండి రా. మన వీడియో కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ నేరేడు పళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇది ఇలా నొక్కితే ఇలాగ మధ్యలో పిక్క వస్తుంది. ఈ పిక్క పారేసుకోవాలి, ఇలా మొత్తం అన్ని మెదిపేసుకోవాలి. పైన ఉన్న రసంతో మనకు పని. ఈ పిక్కలు మొత్తం వేరు చేసుకొని ఈ గుజ్జు మొత్తం రెడీ చేసుకొని ఇలా కొద్దిగా మెదిపేసుకోవాలి పేస్ట్ లాగా. ఒక ఆకు వేడేసుకొని పక్కన పెట్టుకుందాం. దీనికి కావాల్సిన సామాన్లు బాదం పప్పు, నెయ్యి, కొద్దిగంత పంచదార కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం పొయ్యి తగలబెట్టేద్దాం రండి. ఇప్పుడు కొద్దిగంట చెడబుల్లో వేద్దాం రండి. పొయ్యి ముట్టించారా రైస్? అమ్మ బాబోయ్, మన పొయ్యి అయితే అంటుపోయింది ఫ్రెండ్స్. ఇంకా దాకా కూడా పెట్టేసుకుందాం. చెయ్యి. మన జెల్లీ చాక్లెట్లు కూడా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఈ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ జెల్లీలు కూడా ముక్కలు ముక్కల కింద కట్ చేసుకుందాం, ఎందుకంటే ఐస్ క్రీమ్లోకి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, అందుకనే. ఈ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాయి ఈ ఆకులు వేసుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఈ జీడిపప్పు కూడా తెచ్చుకుందాం, కొడదారా 5 రూపాయల ప్యాకెట్. ఈ జీడిపప్పు ముక్కలు ముక్కల కింద కట్ చేసుకుందాం, ఎందుకంటే ప్రతి ఐస్ క్రీమ్లోకి కూడా రావాలి కదా, అందుకని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాం. ఇవి కూడా దీంట్లో వేసుకుంటున్నాం. చూపించరా రైస్ ఇస్తున్నావా? వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు చూద్దాం, ఆగరా పద చూద్దాం ఏం చేస్తున్నారు. ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు. ఒరే ఏం చేస్తున్నారా? ఆకాట ఆడుకో. వెనకటి నీలాంటోడే తుపాకీ లేకపోయినా లపాకీ కావాలన్నాడు. దాని అర్థం ఏంటో మంచి సామెత, విని ఊడుకోవాలి కానీ ఆరాలు తీయకూడదు. దారా అదే అంత కష్టపడుతుంది చేద్దాం. తెప్పాలేసుకుందాం రెడీ సెట్లతో. పొయ్యి మీద అయితే మా వాడు తెప్పాలు వేసుకున్నాడు. ముందు కొద్ది గంట నెయ్యి వేసేసుకుందాం. పోసారా రైస్? కొద్దిగంత బాదం పప్పు వేసేసుకుందాం. వేసారా? వేసారా? కొద్దిగా పాలు వేసేసుకుందాం, కొద్దిగంత పంచదార వేసుకుందాం ఫ్రెండ్స్. టేస్ట్గా తగ్గ వేసుకోవాలి కొద్దిగంత పంచదార. ఇందాక కట్ చేసి పెట్టుకున్న జెల్లీస్ వేసుకున్నాం. వేసారా? శుభ్రం తిప్పుతామండి మా కార్తిక్ గడు వంట ఫుడ్. ఇందాక పక్కన పెట్టుకున్న నేరేడు పళ్ళు గుర్జీ వేసుకో. గుజ్జు అయితే వేసేసుకున్నాడు మా కార్తిక్ గడు. కలపరా కార్తిక్. నేరేడు పళ్ళు ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటే హల్వా అయిపోయింది ఫ్రెండ్స్. చూపిస్తున్నాడు చూడండి, తిని చూడరా రైస్ ఎలాగని చెప్పు. సూపర్ ఉంది ఫ్రెండ్స్.